మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చ పెడదామని అంటాడు. ప్రతిపక్ష నాయకులు మేము మీ సవాల్ని స్వీకరిస్తున్నాం, కానీ అసెంబ్లీ కాదు, ఏందే అది సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రండి, కుర్చీ వేసి ఆడ చాయ్ బిస్కెట్ ఇస్తాం, ఆడ మాట్లాడదామని ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ అంటారు. సో నిన్న మరి కేటీఆర్ గారికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి అధికార ప్రతినిధులు ఏమంటున్నారు, నీ సవాళ్ళు మేము కూడా స్వీకరిస్తున్నాం, కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రారు, ఆ స్థాయి కాదు కేటీఆర్ నీది, మేము సరిపోతాం, నువ్వు ప్రెస్ క్లబ్కు రా, ఆడ డిస్కస్ చేద్దామని అంటున్నారు. ఇంకొంతమంది అసలు కేటీఆర్ మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరితే మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ మీరు కానీ హరీష్ రావు కానీ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, అయితే గీతే కేసీఆర్ రియాక్ట్ కావాలి, వస్తే గిస్తే సవాల్ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మధ్యలో సందులో సడమీ లెక్క మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇట్లా ఇవన్నీ పొలిటికల్గా నడుస్తూ ఉంటే మరోవైపు ఎవరు మా మీద ప్రచారం చేసినా, ఎవరు మా నేతల మీద వార్తా కథనాలు రాసినా దాడులు చేస్తాం, బడిత పూజ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. మొన్న ఓ ఛానల్ మీద దాడి చేసిర్రు, ఆ దాడి మరొక ముందే మరొక ఛానల్ మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ హింట్లు ఇస్తున్నారు. అంటే ఏంది ప్రజాస్వామ్యం ఏమవుతున్నది, నిజంగా నిజాన్ని నిర్భయంగా చెప్పుడే తప్ప, ప్రశ్నించుడే తప్ప, అంటే దాడులు చేయనికే మీరంతా అత్యుత్సాహం చూపిస్తారా? అంటే మీడియా అంటే చిన్న చూపు అయిపోయింది సమాజంలో. మరి నిజంగా నిజాన్ని నిర్భయంగా చూపించే మీడియా ఛానల్ మీద దాడి చేయడం అనేది సిగ్గుచేటు. ప్రధానంగా నాయకులకు, కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓ ఛానల్ కల్టివేషన్ జారీ చేశారు, 24 గంటల్లో మీ ఛానల్ మీద దాడి చేస్తాం, ఇంకో ఛానల్ మీద దాడి చేస్తామని మరి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టార్గెట్ ఈ ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్, వాని కొడతాం, వీని కొడతాం, వీని మీద దాడి చేస్తామని. సో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళంతా కూడా కూని చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద కొంచెం కూడా గౌరవం లేదు. సో ఇటు చెప్పుకోకపోతే చాలా అంశాలని అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఆపరేషన్ కగార్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవాళ టైటిల్ కూడా ఆపరేషన్ కగార్కి సంబంధించిందే. సో ఏదైతే నేషనల్ పార్క్ అభయారణ్యం ఉన్నదో, సో ఈ నేషనల్ పార్క్ ఇంద్రావతికి సంబంధించినటువంటి ఆ నేషనల్ పార్క్ అభయారణ్యంలో మరి ఆ మావోయిస్ట్ అగ్రనేతలు అంత ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే 30,000కు పైగా కేంద్ర రాష్ట్ర పోలీసు భద్రతా బలగాలు మోహరించినాయట. ఆపరేషన్ కగార్ మరి చివరి దశకు వచ్చినట్టు ఒక చర్చ జరుగుతుంది. మరి ఏం జరగబోతున్నది, ఏ క్షణమైనా ఎన్కౌంటర్ జరగవచ్చు, ఏ క్షణమైనా మావోయిస్ట్ అగ్రనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందొచ్చు. ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని కంపించే విధంగా ఆ ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో ఉండబోతుందని ఒక చర్చ జరుగుతున్నది. బుల్లెట్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత లాంటి ఎవరైతే గణపతి కావచ్చు, ఇతరితర మరి హిడ్బా లాంటి అగ్రనేతలంతా కూడా ఆ నేషనల్ పార్క్ అభయారణ్యంలోనే ఉన్నారు. పక్కా సమాచారంతో 30,000 పోలీస్ భద్రతా బలగాలు మోహరించిన ఒక చర్చ జరుగుతున్నది. ఇట్లా చెప్పుకోకపోతే చాలా అంశాలున్నాయి, డిస్కస్ చేద్దాం క్లియర్గా. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మా సాయి పోల్ పెట్టే ప్రయత్నం చేస్తారు. సాయి పోల్ పెట్టు. కొంతమంది ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు వన్ సైడ్, అంటే కేవలం పోలీసు భద్రతా బలగాలు మాత్రమే కాల్పులు చేస్తూ ఉన్నాయి, వన్ సైడ్ కాల్పులు సరైన పద్ధతి కాదంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాల్పుల విరమణ జరపాలి, ఆపరేషన్ కగారు ఆపేయాలంటున్నారు. సో ఒకసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. మావోయిస్టులపై జరుగుతున్న వన్ సైడ్ కాల్పులు విరమణ చేయాలా వద్దా అనేది ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. మనం పోల్ని కూడా చూద్దాం. ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదేనా మనకి ఇంతకుముందు పెట్టింది ఇక్కడ పెట్టి చూడనే. వన్ సైడ్ ఫైరింగ్ పై ఆగ్రహం అంటూ, వన్ సైడ్ ఫైరింగ్ పై ఆగ్రహం, మావోయిస్ట్ అగ్రనేతలు అక్కడే చుట్టుముట్టిన 30,000 కేంద్ర రాష్ట్ర బలగాల సిబ్బంది. ఛత్తీస్గఢ్లో అంతిమ దశకు ఆపరేషన్ కగార్. కేంద్ర ప్రభుత్వం వన్ సైడ్ ఫైరింగ్ పై ప్రజా సంఘాలు ఫైర్ అంటూ కూడా కనబడుతుంది కదా. దీని మీద పోల్ పెట్టి సాయి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, కులం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నట్టుగా. ఎలా రైట్, మన తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే బీఆర్ఎస్కు టీడీపీ సపోర్ట్, అదే దారిలో జనసేన. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు, లోకేష్ను కోరిన కేటీఆర్. ఇదే విషయంపై ఇద్దరి సీక్రెట్ భేటీ, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం. గోపీనాథ్ లోకేష్కు అత్యంత సన్నిహితుడు, మాగంటి ఫ్యామిలీకి బీఆర్ఎస్ టికెట్ గెలిపించాలని లోకేష్కు కేటీఆర్ రిక్వెస్ట్.
ఇక టీడీపీ నిర్ణయంపై ఇరు పార్టీలో ఉత్కంఠ, ఇటీవలే మృతి చెందిన గోపీనాథ్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో మరి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు లోకేష్ బాబును కలిసిండంట. ఎందుకు కలిసినా అంటే ఈడ మొన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాకు మీ సపోర్ట్ కావాలని చెప్పేసి టీడీపీ నేత లోకేష్ గారిని కలిసిండట 2 సార్లు. సో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మరి నిజంగానే బాబు మీద పొద్దున్న లేస్తే ఐసీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి లోకేష్ని కలిసిరా కలవలేదా మనం డిస్కషన్ చేద్దాం. కలిసే అవకాశం ఉందా లేదా కూడా డిస్కషన్ చేద్దాం. పొలిటికల్ పదవి కోసం, ఇక పేరు ప్రతిష్టల కోసం రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. శత్రువులు మిత్రులు కావచ్చు, మిత్రులు శత్రువులు కావచ్చు. అది రాజకీయం అంటే. సో మనం డిస్కస్ చేద్దాం. కలిసే అవకాశం ఉందా బీఆర్ఎస్ టీడీపీ జనసేన అనేది. రైట్గా దేవుడికి సూసైడ్ లెటర్. నీ కొడుకు తలరాత ఇట్లా రాస్తావా? నా కళ్ళన్నీ కళ్ళైనాయి, చచ్చిపోవడమే నాకు బెటర్ ఆప్షన్. కాశీ ఘాట్లో నా శవాన్ని దహనం చేయండి. కలిచి వేస్తున్న యువకుడి ఆత్మహత్య లేఖ. వేములవాడలోని ఇంట్లో ఉరేసుకొని సూసైడ్. ఇక స్థానికంగా సంచలనం రేపిన ఘటన. ఏమైందో అర్థమవుతలేదా? ఏమైందో ఈ మధ్యకాలంలో? చిన్న సమస్యకే ప్రాణాలు వదిలేస్తున్నారు. చిన్న సమస్యకే ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. నేను గతంలో కూడా చెప్పిన, ఆ ప్రాణాలు వదిలేసుకోవడానికి చేసే ధైర్యం బ్రతకడానికి చేస్తే చాలు. ప్రాణాలు వదిలేసుకోవడానికి చేసే ధైర్యంలో 1% బ్రతకడానికి చేసినా మీ జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి నేను చెప్తున్న ముచ్చట కాదు. ఎంతోమంది మేధావులు సైకాలజిస్టులు చెప్తున్నటువంటి ముచ్చట ఇది. చావడానికి చేసే ధైర్యంలో 1% బ్రతకనికి చేయి, నీ లైఫ్ అంతా మారిపోతుందని చెప్తున్నారు. కానీ ఆ 1% మరి బ్రతకనికి చేయట్లేదు. వాళ్ళు 100% చచ్చిపోనికే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈయన దేవుడికే సూసైడ్ లెటర్ రాసినట్ట. ఆ సూసైడ్ లెటర్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. వేములవాడకు సంబంధించిన వార్త. రైట్. బర్లు గొర్రెలు ఏం చేసుకోవాలి, యూత్ సర్వీస్తో ఏం చేయాలి అని ఆగం చేసే అన్ని ఆగం శాఖలే ఇచ్చిండ్రు. నా శాఖలో మొత్తం గందరగోళమే. 10 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. క్యాబినెట్ పదవి అదృష్టమో దురదృష్టమో. మంత్రి వాకిటి శ్రీహరి సంచలన కామెంట్స్. హాట్ టాపిక్గా మారిన మంత్రి వ్యాఖ్యలు. ఇక ఇటీవల విస్తరణలో వాకిటికి క్యాబినెట్ ప్లేస్ అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ మంత్రి వాకిటి శ్రీహరి మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఆయన రెండోసారి విస్తరణ జరిగినప్పుడు, మొదటిసారి కాదు రెండోసారి విస్తరణ జరిగినప్పుడు ఆయనకు కొన్ని శాఖలు కేటాయించరు. ఆ శాఖల పట్ల ఆయన అసంతృప్తి ఉన్నాడు. ముదిరాజు బిడ్డను మంత్రి చేస్తామన్నాడు. అన్నట్టుగానే మంత్రిని చేసింది. కానీ ఇక అంత డమ్మీ ఉంది, నేను మంత్రిని కానీ డమ్మీ అన్నట్టు అయిపోయిందని వాకిటి శ్రీహరి ఫీల్ అవుతున్నాడట. సో డిస్కషన్ చేద్దాం. నిజంగానే మరి ఏం చేయలేని పరిస్థితిలో వాకిటి శ్రీహరి ఉన్నాడా నిజంగానే, లేకపోతే ఏందనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్. అబార్షన్కు 50,000. కడుపులోని ఆడపిల్లలు కథం. తాజాగా ఇద్దరికి అబార్షన్. గతంలోనూ ఇదే దందా. ఆసుపత్రి సీజ్ చేసిన ఆగని దుర్మార్గం. హాస్పిటల్ పేరు మార్చి అబార్షన్లు. ఇక ఎస్ఓటీ దాడులో పట్టుబడ్డ డాక్టర్ శివ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. భువనగిరిలో సంచలన మట్టుకు వార్త కనిపిస్తుంది. సో యాదాద్రి జిల్లా అబార్షన్ల దందా అంటూ కలకలం రేపుతుందంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో అసలు అబార్షన్స్ అనేది చేయొద్దు. లోపల ఉన్న బిడ్డ ఆడబిడ్డనా మగబిడ్డనా అనే విషయం కూడా చెప్పొద్దు. సో యాజ్ పర్ రూల్ ప్రకారం సో అది మరి తప్పు, నేరం. అది ఒక నేరం కింద భావించి దానికి శిక్షార్హులు అవుతారు. కానీ ఏకంగా అబార్షన్లు చేస్తున్నట. లోపల ఆడబిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేస్తున్నట్టు ఒక దొంగ డాక్టర్ హాస్పిటల్ని సీజ్ చేసినా ఎక్కడొక చోట దందా మళ్ళీ మొదలుపెట్టి ఇక ఇదే పని చేస్తున్నట. కడుపులో బిడ్డని కడుపులోనే చంపేస్తున్నట. సో ఇసోటోని ఏ చెప్పుతోడు కొట్టాలి? ఇన్ని చట్టాలు తెచ్చినా, ఇంత పకడ్బందీగా శిక్షలు అమలు చేస్తున్నా మరి వాడు అయితే డబ్బులకు ఆశపడి ఇక 12 బిడ్డను కడుపులోనే చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఆడపిల్లల్ని ప్రధానంగా డిస్కషన్ చేద్దాం. పొంగులేటికి షాక్. కాజాగూడ ల్యాండ్పై హైకోర్టు విచారణ. బిల్డర్లకు కోర్టు నోటీసులు. 2 వారాల్లో కౌంటర్ వేయాలంటూ ఆర్డర్. ఇక 27.18 ఎకరాల్లో భారీ నిర్మాణాలు. భూముల విలువ అక్షరాల 10,000 కోట్ల పైనే. రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేశారంటూ ప్రచారం. ప్రభుత్వ భూమి ఆక్రమణపై హైకోర్టులో పిల్లు. దాఖలు చేసిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గత కొన్నేళ్లుగా మంత్రిపై ఎమ్మెల్యేల గుస్సా. ఫిర్యాదు చేసినా పట్టించుకొని హైడ్రా. హైకోర్టు డెసిషన్పై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పక్కనే ఉంటుంది కూతపేట దూరం. మన ఆఫీస్కి వెళ్ళి కూతపేట దూరం కాజాగూడ నానక్రమ కూడా ఉంటుంది. మీ అందరూ తెలుసు కాజాగూడ నానక్రమ కూడా. ఆ పక్క పోతే అదేదో కోకాపేట ఎకరం 100 కోట్లు పోయింది గతంలో. అక్కడ 27 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేటు వ్యక్తి, కొంతమంది అధికారులు, కొంతమంది పెద్దల అండదండలు చూసుకొని కబ్జా చేసినట్ట.
మరి ఆ కబ్జా నేపథ్యంలో దాని మీద అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు ఏడికి పోయి కోర్టుకు పోయి పిల్ దాఖలు చేశారు. మరి పిల్ దాఖలు చేస్తే ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతున్నారో ఆ బిల్డర్లకు కోర్టు నోటీసులు జారీ చేసిందట. సో దానికి సంబంధించిన వార్త ఆ ప్రైవేటు బిల్డర్లకు పొంగులేటి అండదండలు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా. రైట్గా ఒక్కసారి ఈనాడున్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇక ఈనాడులో మనకు కొన్ని హెడ్లైన్స్ కనబడుతున్నాయి చూడవచ్చు. 60 సీట్లు మహిళలకి అంటే ఒక వార్త కనిపిస్తుంది. పునర్విభజనతో 153కు పెరగనున్న స్థానాలు. ఇక ఆ మేరకు వచ్చే 50కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి కామెంట్స్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ప్రతి ఇంట 2 మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలి. వ్యవసాయ యూనివర్సిటీలో మన వన మహోత్సవం ప్రారంభం కార్యక్రమంలో సీఎం పిలుపు ఒక వార్త కనిపిస్తుంది. సో ఇంటికి 2 చెట్లు నాటాలే, పర్యావరణాన్ని కాపాడాలని చెప్తున్నాడు. రైట్గా ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దంటూ వార్త కనిపిస్తుంది. క్రిటికల్ మినరల్ సరఫరా గొలుసును ఏర్పాటు చేసుకుందాం. ఇక బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు. ధనిక దేశాల పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులివ్వాలంటూ వినతి. ఇక బ్రిక్స్ను పునర్వించేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తామంటూ వెల్లడి. సో ఖనిజాలని ఆయుధాలుగా మారనివ్వద్దంటూ వార్త కనిపిస్తుంది. బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ అంటూ. పట్టణాల్లో చీకట్లు అంటూ మరో వార్త కనిపిస్తే ఇంకా హైలైట్ ఏం కనబడుతున్నాయి? రైట్ ఏం లేవు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే అదృష్టమో దురదృష్టమో ఆగమైన శాఖలు ఇచ్చినట్టు ఒకటే కాదు, నాకు ఇచ్చిన 5 అంతే. మత్స్యశాఖలో అంతా కింద మీద, పశుసంవర్ధక శాఖలో బర్రెలు గొర్రెలు, వాటిని ఎంత క్లిష్ట పరిస్థితిలో ఇచ్చారో అంత అద్భుతంగా తీర్చిదిద్దుతా. మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలంటూ మనకి ఇక్కడ కనబడుతుంది. సో మీ అందరికీ తెలుసు, ఇది మత్స్యశాఖలో గతంలో అనేకమైనటువంటి అవినీతి జరిగింది. పశుసంవర్ధక శాఖ అంటే బర్రెలు గొర్రెలు కూడా స్కాములు జరిగినటువంటి ముచ్చట మీకు తెలుసు. సో అవి ఎంత దారుణంగా ఉన్నాయో వాటిని ఎట్లా మార్చాలో అట్లా మారుస్తా అంటూ వాకిటి శ్రీహరి చెప్తున్నాడు. అంటే అదృష్టమో దురదృష్టమో ఆయన ఆలోచన చేస్తున్నాడు. బట్ ఆగమైన శాఖలు ఇచ్చిరని అసంతృప్తిగా మరి భావం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, బీసీ రిజర్వేషన్లకు జీవో అంట. స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం 10న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులు అంటూ వార్త కనిపిస్తుంది. సో కోర్టు డెడ్లైన్ పెట్టింది. 3 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే 1 నెల రోజులేమో రాష్ట్ర ప్రభుత్వం పడితే 2 నెలలేమో మరి రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగింది. సో మొత్తం మీద ఇక నెల రోజుల గడువు దగ్గర పడుతున్నటువంటి వేళ ఒక జీవో తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కార్యరూపం దాల్చబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం. 10వ తారీఖున మరి క్యాబినెట్ భేటీలో డిసైడ్ చేస్తారట. దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్గా సహకరించండి, ఖేలో ఇండియా గేమ్స్ను తెలంగాణలో నిర్వహించానంటూ క్రీడావస్తులకు 100 కోట్లు ఇవ్వండి అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఢిల్లీలో దిగ్గజ క్రికెట్ కపిల్ దేవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సీఎం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్, క్రీడలకు సంబంధించిన వార్త. మరోవైపు కాళేశ్వరం నివేదిక నెలాఖరులోగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్. ప్రభుత్వం అందించిన పత్రాలను అధ్యయనం చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్. ఇక గ్రౌండింగ్కు సాంకేతిక కమిటీ సిఫారసులు తీసుకోవడంపై ఆగ్రహం. ఇక ఈఎన్సీకి నోటీసులు ఈ నెల 9 లేదా 10న హాజరంటూ కాళేశ్వరానికి సంబంధించిన వార్త ఒకటి కనబడుతుంది. రైట్, గాడిన పడనున్న విద్య. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మరొక 1235 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అంటూ మరి శుభవార్త కనబడుతుంది. కొత్త వైన్ పరిశ్రమనంట. రాష్ట్రంలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 3 సంస్థలు. ప్రభుత్వ పరిశీలనలో ఫైల్. ఒక సంస్థకు అనుమతి. ఈ ఏడాది జూన్ కల్లా 2.68 లక్షల వైన్ కేసులు విక్రయం. ఇక అందులో 8725 కేసులు మాత్రమే స్థానిక కంపెనీలవి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 700 ఎకరాలకు పైగా ద్రాక్ష సాగు. అక్కడే వైనరీ పరిశ్రమల స్థాపనకు చర్యలంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. సంస్థ కార్యాలయం ముందు భద్రతా ఏర్పాటు. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించమంటూ ఇక రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు. బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంతు చూస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. కేసీఆర్ను ఉద్యమకారుడిగా చూపింది ఆంధ్రజ్యోతి. కేసీఆర్ను ఉద్యమకారుడిగా చూపింది ఆంధ్రజ్యోతి. మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సిందే. ఏబిఎన్పై దాడి చేస్తే 2 గంటల్లో టీ న్యూస్పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక
ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇక ప్రవీణ్ వంత్ అంటూ ఆయన వాగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు అసెంబ్లీ ఎన్నికల ముందు ట్యాపింగ్పై ఆర్ఎస్పీ ఫిర్యాదు పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం ఇక ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో ఉండే సో ఆయన అప్పుడు అనేక మార్లు కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది నా ఫోన్ జరుగుతున్నది రేవంత్ రెడ్డి ఫోన్ జరుగుతున్నది ఇంకోళ్ళు జరుగుతుంది అని చెప్పేసి అనేకమైన కామెంట్ చేసిండు అప్పుడు ఫిర్యాదుల మేరకు మరి ఇప్పుడు సిట్టు నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశం ఉందంటే వాళ్ళ వాగ్మూలాన్ని కూడా రికార్డింగ్ చేసుకుంటారు మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మాట మారుస్తాడా లేక గతంలో ఉన్నటువంటి స్థానం మీనే ఉంటాడా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది రైట్ సీఎం సిగ్గునోడైతే బకెట్ నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు అలాంటిదేమీ లేనందుకు ప్రజలు తిచ్చినా పట్టించుకోవట్లే రేవంత్ రెడ్డి లాగా మేము లేఖి పనులు చేయలేదంటూ కేటీఆర్ ముఖ్యమంత్రి మీద కొన్ని కామెంట్ చేస్తున్నాడు రైట్ ఒకసారి ఇక వెలుగులో చూస్తే అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్ అంట బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఏ దేశానికి మినహాయింపు ఇవ్వమంటూ ఇక బ్రిక్స్ విధానాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికా టారిఫ్లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాల ప్రకటనపై ఫైర్ ఆగస్టు 1 నుంచి జపాన్ సౌత్ కొరియాపై 25% టారిఫ్ అంట ఈ టారిఫ్లతోనే బతికేటటువంటి ట్రంప్ అనేటోడు రైట్ డిగ్రీపై నో ఇంట్రెస్ట్ సీట్లు 4.36 లక్షలు చేరింది 1.41 లక్షలే ముగిసిన దోస్తు మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ 64 కాలేజీలో ఒక్క స్టూడెంట్ చేరలే ఇక బీకామ్లో అత్యధికంగా 54,000 అడ్మిషన్లు వచ్చినట్టు తెలుస్తుంది సో డిగ్రీ మీద మక్కువ తక్కువ అయిందంట విద్యార్థులకు దానికి సంబంధించిన వార్త దోస్తి మూడో ఫేజ్ కూడా గడువు ముగిసిపోయింది రెండు కామన్ వార్తలు మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఉమెన్ రిజర్వేషన్లు ఆ లెక్కన 50 దాకా సీట్లు వస్తాయి అదనంగా మేము 10 ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడల పోటీ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది రైట్ ఇంకేం కనబడుతున్నాయి అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం 2 పిల్లలతో పాటు దంపతులు మృతి ఇక డల్లాస్ గ్రీన్ కౌంట్ ఏరియాలో ఘటన రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన మినీ ట్రక్ కారులో మంటలు చెలరేగి ఇక కాలి బూడిదైన 4 వెకేషన్ కోసం అట్లాంటా వెళ్ళి వస్తుండగా ప్రమాదం అంటూ వార్త కనిపిస్తుంది హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ అమెరికాలో కారులోని దహనమైపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది రైట్గా జిన్పింగ్ ఎక్కడ కొన్ని వారాలు బయట కనిపించలేదు చైనా అధ్యక్షుడు ఏమంటారు జిన్పింగ్ ఎక్కడున్నాడు కొన్ని వారాలుగా అసలు బయటనే కనిపిస్తున్నట్టు వార్త కనిపిస్తుంది మే 21 నుంచి ఇప్పటిదాకా 2 సార్లే బయటికి అది కూడా కేవలం వీడియోలోనే ప్రత్యక్షం బ్రిక్స్ సదస్సుకు దూరం అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సమ్మిట్కు గైర్హాజరు పదవి నుంచి తప్పుకుంటున్నారని వార్తలు వాంగ్ యాంగ్కు బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం అంట సో జిన్పింగ్కి ఏమైందో చూడాలి మరి రైట్ ఇంకో వార్త తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది హితిక్షాను చంపింది చిన్నమ్మే తేల్చిన కోర్టుల పోలీసులు హత్య చేసి అందరితో కలిసి చిన్నాన్ని వెతుకుతున్నట్లు నటన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసులు ఛేదించిన పోలీసులు కుటుంబ సభ్యులు తనను చిన్నచూపు చూడడం వల్లే ఆ పని చేశానంటూ విచారణలో ఒప్పుకున్న నిందితురాలు అరెస్టు చేసి రిమాండ్కు తరలింపంటూ వార్త ఇక చూడండి ఇలా కనబడుతుంది కదా ఈమెనే పాపం హితిక్షాను చంపిందంట చిన్నమ్మ ఏం తెలియనట్టు వచ్చి అయ్యో అని చెప్పేసి బోరు నేడుస్తున్నా ఆమె చేసింది ఈమెనేనట పోలీసుల విచారణలో ఒప్పుకున్నట ఎట్లా అయిపోయింది చూడండి పాపం కానీ ఇంట్లో విలువ ఇవ్వట్లేదని చెప్పేసి చిన్న కోడలకు విలువ ఇవ్వట్లేదని సో ఇక ఈ చిన్నమ్మ పాపం హితిక్షాను చంపేసిందంట దారుణంగా సో డిస్కస్ చేద్దాం ఇక మరొక వార్త చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒకే ఫ్యామిలీలో 5గురిని హత్య చేసి ఇక ఊరికి దూరంగా మృతదేహాలని దహనం చేసినట్టు బీహార్లోని పూర్నియా జిల్లాకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది మరోవైపు ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్సులు క్యాన్సిల్ అంట ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కసరత్తు మొదలుపెట్టిన రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్ అంట త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించిన కేసులో 18,978 మంది లైసెన్సులు రద్దయినాయట చూసుకోండిగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లు ఉంటే ఇక లైసెన్సులు క్యాన్సిల్ అంట రూల్స్ పాటించకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా ఇక ఇష్టారాజ్యంగా వ్యవహరించిన లైసెన్సులు రద్దయితాయంట 18,000 మంది అంటే ఆల్మోస్ట్గా 19,000 మంది లైసెన్సులు రద్దయినాయంట ఈ మధ్యకాలంలో సో మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎవరైనా డ్రైవర్లు ఉంటే
అలాగే దిశ చూస్తే ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు శాశ్వత పరిష్కారం ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు అసెంబ్లీలో 60 సీట్లు మహిళలకే అంటూ కామన్ వార్త ఒకటి కనబడుతుంది. ఇంకేం కనబడుతున్నాయి కొత్తగా? బీఆర్ఎస్లో చేరలేదనే నాపై కక్ష, అప్పటి నుంచి కేటీఆర్ నన్ను టార్గెట్ చేస్తున్నారు, అందుకే నాపై దుష్ప్రచారం, నా జోలికి వచ్చినోడు ఎవడు బాగుపడలేదు, పేదలకు మీరు ఇండ్లు ఇవ్వరు, మమ్మల్ని ఇవ్వనివ్వరా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్. వాస్తవమే. రైట్గా మేడిగడ్డలో గ్రౌండింగ్ను ఎందుకు దాచారంటూ మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం, తప్పుడు స్టేట్మెంట్పై రేపు వివరణ ఇవ్వాలంటూ నోటీసు, ఈ నెలాఖరున సర్కార్కు కాళేశ్వరం కమిషన్ నివేదిక అంటూ వార్త. ఇక స్థానిక సమరంపై కాంగ్రెస్ కసరత్తు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్, ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం ప్రకటించిన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్తో మీనాక్షి నటరాజన్ టీపీసీ చీఫ్ జూమ్ మీటింగ్, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నియామకం ఆదేశం మటుకు వార్త కనిపిస్తుంది. ఇక మొబైల్ రీఛార్జ్ ధరల పెంపంట, 10 నుంచి 12% పెంచే యోచనలో టెలికాం కంపెనీలు, మధ్యస్థాయి ఖరీదైన ప్లాన్స్ పెరిగే ఛాన్స్ అంట. సెకండరీ సిమ్ వాళ్ళు వాడుకోలేక సెకండరీ సిమ్స్ మళ్ళీ వాడకంలోకి రావడం కారణమంట. సో చూడాల్సిన అవసరం ఉన్నది. సెకండ్ సిమ్ వాడుతున్నారని మళ్ళీ పెంచుతున్నారు. నేడు ఢిల్లీకి కవిత అంటూ జాతీయ నేతలతో కలిసి ప్రెస్ మీటు, బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరమంటూ. ఇక 17న రైలు రోకోకు మద్దతు ఇవ్వాలంటూ పలువురికి రిక్వెస్ట్. ఇక వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు, మంత్రి సురేఖ ముందు పీసీసీ చీఫ్కు సీఎం సూచన. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల గెలుపు వెనుక మురళి కృషి, మంత్రితో భేటీ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు, ఇరువురి మధ్య సుదీర్ఘ మంతనాలు, జిల్లా రాజకీయాలపై ప్రధాన చర్చ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, మరోవైపు రేవంత్కు సిగ్గు శరం లేదంటూ కేటీఆర్ కామెంట్స్. ఇక అమెరికాలో హైదరాబాదీ కుటుంబ సజీవదానం, పాక్లో సైనిక తిరుగుబాటు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒక స్వేచ్ఛలో చూస్తే వన్ సైడ్ ఫైరింగ్పై ఆగ్రహం, మావోయిస్ట్ అగ్రనేతలంతా అక్కడే, చుట్టుముట్టిన 30,000 కేంద్ర రాష్ట్ర బలగాలు. ఇక ఛత్తీస్గఢ్లో అంతిమ దశకు ఆపరేషన్ కగారు, కేంద్ర ప్రభుత్వ వన్ సైడ్ ఫైరింగ్పై ప్రజా సంఘాలు ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. మనం పోల్ కూడా పెట్టినట్టు ఒకసారి ఆ పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పెట్టినాం మనం పోలు? రైట్, ఒకసారి పోల్ పెట్టినాం, ఆ పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, పెట్టలేదానే పోలు? ఏదిదా? ఎక్కడిక్కడ? ఓకే, మావోయిస్టులపై వన్ సైడ్ కాల్పుల విరమణ చేయాలా వద్దా అని చెప్పేసి పెడితే 50-50 పోల్ వచ్చినట్టు తెలుస్తుంది మనకు. సో ఇక్కడ 50-50 పోల్ వచ్చినట్టుగా కనబడతా ఉంది. సో ఎస్ నో అంటే 50-50, కొంతమంది అవునని కొంతమంది కాదని, మొత్తం 50-50 పోల్ మనకు కనబడుతోంది. సో చూద్దాం, లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మావోయిస్టులకు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి డిస్కషన్ చేద్దాం ఒక్క నిమిషం. రైట్, ఒక్కసారి ఆ పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. పోల్ చూస్తే మనకు అది 50-50 వచ్చింది కదా. ఒక్కసారి ఇది మొత్తం హెడ్లైన్ చూస్తే, ఇక వన్ సైడ్ ఫైరింగ్పై ఆగ్రహం, మావోయిస్ట్ అగ్రనేతలంతా అక్కడే, చుట్టుముట్టిన 30,000 కేంద్ర రాష్ట్ర బలగాల సిబ్బంది, ఛత్తీస్గఢ్లో అంతిమ దశకు ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వం వన్ సైడ్ ఫైరింగ్పై ప్రజా సంఘాలు ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఆపాలంటున్నారు. సో మరోవైపు 60 మంది మహిళా ఎమ్మెల్యేలు పక్కా, ఇక వనమే మనం మనమే వనం అంటూ మరి తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ అంటూ మరో వార్త. సో ప్రతి ఇంటికి 2 చెట్లు నాటాలంటూ ఒకటి ముఖ్యమంత్రి సందేశం కనబడుతుంది. ఇక కాలం చెల్లిన చెక్కుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన చెక్కులకు ఎక్స్పైరీ, అధికారుల నిర్లక్ష్యం లభోదీపం అంటున్న అరుగులు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి హైలైట్గా? రైతులకు పరిహారం, ఆనందంలో ఏజెన్సీ రైతులు, స్వేచ్ఛకు ప్రత్యేక కృతజ్ఞతలు. 1521 ఎకరాల్లో పంట నష్టపోయిన 671 మంది సాయం చెక్కులను అందించిన మంత్రులు తుమ్మల, సీతక్క, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తే, ఇక బండి ఇవేం మాటలు, బజారున పడ్డారు, మీరు కేంద్ర మంత్రిని మర్చిపోయారా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ శాంతి భద్రతలో విఘాతమా, మీడియా సంస్థలపై దాడి చేస్తామనడం కరెక్టేనా,
మీ మాటల వెనుక ఏం దిమాక్ ఉంది? మరి ఇంతలా దిగజారితే మీ ఢిల్లీ లీడరా గల్లీ లీడరా? బండి సంజయ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో ఏం కనబడుతుంది? ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు, పోలీసుల స్పష్టీకరణ, ది హిందీ వెళ్ళినట్టు వార్త కనిపిస్తుంది. ఇక ప్యాంట్ ఎందుకు తడుస్తున్నదంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ఫ్లాట్లు అంటూ మరో వార్త. ఇక తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు అంటూ ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా మరి తెలంగాణ భవన్లో కొంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నట్టున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు, అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితం. ఇక నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనులు నిలిపివేత, PMAY యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులు, నిబంధనలకు విరుద్ధమైన ఎంపికలంటూ ఇక రెడ్ మార్క్ దాదాపు 20,000 ఇండ్లకు కేంద్రం నుంచి చుక్కెదరు. తప్పనిసరి ఆ ఇండ్లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇండ్లు రద్దవుతాయేమోనని లబ్ధారులు ఆందోళన అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ప్రభుత్వ లక్ష్యం 4.5 లక్షల ఇండ్లు, ఇప్పటి వరకు మంజూరైనవి 3 లక్షల ఇండ్లు. ఇక నిర్మాణం చేపట్టిన వారు 1.5 లక్షల మంది అనర్హులుగా తేలడంతో రద్దయిన 20,000 ఇండ్లు అంటూ మనకి ఇక్కడ వార్త ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటి వరకు మనం చూసినవి కూడా హెడ్లైన్స్. అంటే